చాలా కాలంగా భారతదేశం తన పొరుగు దేశాలతో ఎటువంటి గొడవలు లేకుండా మెలుగుతోంది. అతిథి దేవోభవ అనే మన సంస్కృతిని అనుసరిస్తూ పొరుగు దేశాలకు అన్ని విధాలుగా అండగా నిలిచింది. కానీ దురదృష్టవశాత్తు ఈ వైఖరిని కొన్ని దేశాలు దుర్వినియోగం చేస్తున్నాయని, మన దేశ భద్రతకు, ఆర్థిక వ్యవస్థకు సవాళ్లు విసురుతున్నాయని భారత్ గ్రహించింది. అందుకే ఇప్పుడు భారతదేశం తన విధానాన్ని మార్చుకుంది. ఇది కేవలం మాటలకే పరిమితం కాదు, ఆచరణలో కఠినమైన నిర్ణయాలతో తన సత్తా చాటుతోంది. గతంలో పాకిస్తాన్కి గట్టి బుద్ధి చెప్పడం, ఆపై అజర్బైజాన్కు గట్టి జవాబివ్వడం, టర్కీని బహిష్కరించడం వంటి చర్యలు దీనికి నిదర్శనం. ఇప్పుడు భారత్ తన దృష్టిని బంగ్లాదేశ్ వైపు మళ్లించింది. ఇది చిన్నపాటి చర్య కాదు. బంగ్లాదేశ్ వల్ల కఠినమైన నిర్ణయాల్ని భారత్ తీసుకుంది. భారతదేశం ఇన్ని రోజులు అందరినీ కలుపుకుని వెళ్లడానికి ప్రయత్నించింది. కానీ ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. భారతదేశం యొక్క సహనం హద్దులు దాటింది. తన సరిహద్దులు లేదా భద్రతతో ఆడుకునే ప్రతి దేశానికి భారత్ గట్టి జవాబిస్తోంది. ఈ మార్పుకి చారిత్రక కారణాలు చాలా ఉన్నాయి. స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి భారతదేశం తన చుట్టూ ఉన్న చిన్న దేశాలతో పెద్దన్న పాత్ర పోషించింది. నేపాల్, భూటాన్, బంగ్లాదేశ్, శ్రీలంక వంటి దేశాలకు చాలా రకాలుగా సపోర్ట్ ఇచ్చింది. కానీ గత దశాబ్ద కాలంగా అంతర్జాతీయ రాజకీయాల్లో గణనీయమైన మార్పులు చోటు చేసుకున్నాయి. ముఖ్యంగా పాకిస్తాన్ ఉగ్రవాద కార్యకలాపాలు మరియు కొన్ని పొరుగు దేశాలు చైనా వైపు మొగ్గు చూపడం వంటివి భారతదేశ భద్రతకు తీవ్ర సవాలుగా మారాయి. నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విదేశాంగ విధానంలో చాలా మార్పు వచ్చింది. ఇది కేవలం మాటలకు పరిమితం కాలేదు. సరిహద్దుల్లో చొరబాట్లను ఎదుర్కోవడంలో, ఉగ్రవాదాన్ని అంతం చేయడంలో మరియు ఆర్థిక ప్రయోజనాల్ని కాపాడుకోవడంలో భారత్ దృఢంగా వ్యవహరించింది. ఈ మార్పుకు తుర్కీకి గట్టి జవాబివ్వడం ఒక ఉదాహరణ. కశ్మీర్ విషయంలో తుర్కీ పాకిస్తాన్కు మద్దతివ్వడం, భారతదేశ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడం వంటి చర్యలకు భారత్ ధీటుగా బదులిచ్చింది. తుర్కీ వస్తువుల్ని బహిష్కరించడం, వ్యాపార సంబంధాల్ని తగ్గించడం వంటివి భారత్ ఎంత సీరియస్గా ఉందో చెప్పకనే చెప్పింది. బంగ్లాదేశ్పై భారత్ తీసుకున్న 4 కీలక నిర్ణయాలు. టర్కీకి గట్టి జవాబు ఇచ్చిన తర్వాత భారతదేశం ఇప్పుడు తన పూర్తి దృష్టిని బంగ్లాదేశ్ వైపు మళ్లించింది. 4 పెద్ద కఠినమైన నిర్ణయాల్ని భారత ప్రభుత్వం తీసుకుంది. ఈ నిర్ణయాలు చిన్నపాటి చర్యలు కావు. బంగ్లాదేశ్ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపేవి. ఈశాన్య సరిహద్దుల పూర్తి సీలింగ్. మొదటి మరియు అతిపెద్ద నిర్ణయం ఏంటంటే, ఈశాన్య సరిహద్దు మొత్తం బంగ్లాదేశ్ కోసం పూర్తిగా సీల్ చేయబడింది. ఇది టెంపరరీ యాక్షన్ కాదు, శాశ్వతమైన చర్యగా కనిపిస్తుంది. ప్రజల రాకపోకలు మాత్రమే కాదు, వ్యాపారం కూడా పూర్తిగా నిలిపివేయబడింది. ఇది బంగ్లాదేశ్కు ఒక పెద్ద దెబ్బ. ఈ కఠిన నిర్ణయం నేరుగా 5 ముఖ్యమైన రాష్ట్రాల్ని ప్రభావితం చేస్తుంది: అస్సాం, మేఘాలయ, త్రిపుర, మిజోరాం మరియు ఉత్తర బెంగాల్. ఈశాన్య రాష్ట్రాలు బంగ్లాదేశ్తో సుమారు 4096 కిలోమీటర్ల పొడవైన సరిహద్దుని పంచుకుంటాయి. ఇది భారతదేశంలోని అతి పొడవైన భూ సరిహద్దు. ఈ సరిహద్దు గుండా అక్రమ చొరబాట్లు, మాదక ద్రవ్యాల స్మగ్లింగ్, మానవ అక్రమ రవాణా మరియు ఆయుధాల అక్రమ రవాణా వంటివి చాలా కాలంగా జరుగుతున్నాయి. రోహింగ్యా మరియు బంగ్లాదేశీ శరణార్థుల సమస్య కూడా ఈ ప్రాంతంలో తీవ్రమైన భద్రతా మరియు సామాజిక సవాలుగా మారింది. ఐక్యరాజ్య సమితి UN భారతదేశంపై రోహింగ్యా మరియు బంగ్లాదేశీ శరణార్థుల్ని దేశం నుంచి బయటికి పంపి మానవ హక్కులు ఉల్లంఘిస్తోందని విచారణ ప్రారంభించింది. ఇప్పుడు భారతదేశం తన సరిహద్దులో అక్రమంగా ఎవరూ ఉండరు అని స్పష్టమైన, బలమైన సంకేతం ఇచ్చింది. సరిహద్దు భద్రతా దళం BSFకి కఠినమైన ఆదేశాలు ఇచ్చారు. ప్రతి అనుమానాస్పద చొరబాట్లపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలి. ఎటువంటి మినహాయింపు ఇవ్వకూడదు. ఈ చర్య వల్ల ఈశాన్య రాష్ట్రాలకు కూడా కొన్ని రోజులు ఇబ్బందులు ఎదుర్కోవచ్చు. ఎందుకంటే బంగ్లాదేశ్తో వ్యాపారం కూడా నిలిచిపోయింది. కానీ దీర్ఘకాలంలో ఇది ప్రాంతీయ భద్రతని పటిష్టం చేస్తుంది మరియు అక్రమ వలసల్ని అరికడుతుంది. తద్వారా స్థానిక వనరులపై ఒత్తిడి తగ్గుతుంది. బంగ్లాదేశ్ ఉత్పత్తులపై కఠిన ఆంక్షలు. భారతదేశం మరియు బంగ్లాదేశ్ సంబంధాలు ఇప్పుడు తారాస్థాయికి చేరుకున్నాయి. భారతదేశం బంగ్లాదేశ్ నుంచి వచ్చే అనేక ముఖ్యమైన ఉత్పత్తులపై అకస్మాత్తుగా కఠినమైన ఆంక్షలు విధించింది. అవి వారి ఆర్థిక వ్యవస్థను దెబ్బతీస్తాయి. వీటిలో రెడీమేడ్ దుస్తులు, చెక్క ఫర్నిచర్, ప్లాస్టిక్ మరియు PVCతో తయారైన వస్తువులు, ఫ్రూట్ జ్యూస్, చిప్స్, బిస్కెట్లు మరియు పత్తి దారాలు వంటి ఉత్పత్తులున్నాయి. ఇవి పెద్ద మొత్తంలో వచ్చేవి. నిజానికి భారతదేశానికి ఇంత కఠినమైన చర్య తీసుకోవాల్సిన అవసరం ఎందుకొచ్చింది? మరియు పరిస్థితి ఇంత దారుణంగా ఎలా మారింది అనే ప్రశ్న అందరికీ వస్తుంది. కారణాలు క్లియర్గా ఉన్నాయి. భారతదేశం ఎల్లప్పుడూ బంగ్లాదేశ్కి వ్యాపారంలో భారీగా ప్రోత్సహించింది. ఈశాన్య మార్గం గుండా ఎగుమతికి పూర్తి అనుమతి ఇచ్చింది మరియు తన ఓడరేవుల నుంచి 3వ దేశాలకి వస్తువుల్ని పంపడానికి పూర్తి అనుమతి ఇచ్చింది, సహకరించింది. కానీ బదులుగా బంగ్లాదేశ్ ఏం చేసింది? అది భారతీయ ఉత్పత్తులపై ఒకదాని తర్వాత ఒకటి అడ్డంకులు సృష్టించడం ప్రారంభించింది మరియు భారతదేశ సహాయాన్ని తప్పుగా ఉపయోగించుకుంది.
దీని ప్రభావం నేరుగా ఈశాన్య పరిశ్రమ మరియు చిన్న వ్యాపారులపై పడింది మరియు అనేక యూనిట్లు నష్టాలతో మూసివేయబడవలసి వచ్చింది. భారతదేశం సహనంతో చూసినప్పుడు బంగ్లాదేశ్ ఈ స్నేహం మరియు సోదరభావాన్ని దుర్వినియోగం చేస్తూ దానికి బదులుగా నష్టం కలిగిస్తోంది. చైనా వైపు బంగ్లాదేశ్ మొగ్గు వ్యూహాత్మక సవాల్. బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ యూనస్ బీజింగ్లో చైనా వేదిక నుంచి ఒక వివాదాస్పద ప్రకటన చేశారు. ఈశాన్య భారతదేశం ల్యాండ్ లాక్డ్ ప్రాంతమని, దానికి ఏకైక మార్గం బంగ్లాదేశ్ గుండా వెళుతుందని ఆయన అన్నారు. బంగ్లాదేశ్ ఇప్పుడు చైనా ఆర్థిక వ్యవస్థకు గేట్వే కావాలని కోరుకుంటుందని, చైనాతో కలిసి పనిచేయాలని కోరుకుంటుందని ఆయన స్పష్టంగా చెప్పారు. ఈ ప్రకటన భారతదేశం యొక్క ఆందోళనని మరింత పెంచింది. భారతదేశం ఈ తీవ్రమైన ప్రకటనని ఏమాత్రం తేలిగ్గా తీసుకోలేదు మరియు జవాబు కేవలం మాటల్లో కాదు, చేతల్లో చూపించింది. ప్రభుత్వం షిల్లాంగ్ నుంచి సిల్చార్ వరకు సుమారు 23,000 కోట్ల భారీ వ్యయంతో ఒక కొత్త మరియు లేటెస్ట్ హైస్పీడ్ రహదారిని నిర్మించడానికి ఆమోదం తెలిపింది. ఇది గేమ్ చేంజర్గా నిరూపించబడుతుంది. ఈ ముఖ్యమైన రహదారి ఈశాన్యాన్ని మయన్మార్ మార్గం గుండా నేరుగా సముద్రంతో కలుపుతుంది మరియు కాలాదాన్ మల్టీమోడల్ ట్రాన్సిట్ ప్రాజెక్టుకి కొత్త బలం మరియు వేగాన్నిస్తుంది. ఈ రహదారి వల్ల భారతదేశ తూర్పు ప్రాంతాలు ఇప్పుడు బంగ్లాదేశ్పై ఆధారపడాల్సిన అవసరం లేదు. అప్పుడు మనం పూర్తిగా ఆత్మనిర్భర్ అవుతాం. అంటే భారతదేశ విధానం ఇప్పుడు పూర్తిగా స్పష్టంగా మరియు బలంగా ఉంది. ఇప్పుడు ఏ దేశం కూడా భారత్ని బెదిరించలేదు. చైనా తన స్ట్రింగ్ ఆఫ్ పెరల్స్ వ్యూహంలో భాగంగా భారతదేశం చుట్టూ ఉన్న దేశాల్లో తన ప్రభావాన్ని పెంచుకోవాలని చూస్తోంది. బంగ్లాదేశ్లో చైనా పెట్టుబడులు, సైనిక సహకారం పెరగడం భారతదేశానికి ఆందోళన కలిగించే అంశం. బంగ్లాదేశ్లోని చిట్టగాంగ్ పోర్ట్ మరియు సోనాడియా డీప్ సీ పోర్ట్లపై చైనా కన్నువేసింది. ఇది నిజంగా జరిగితే హిందూ మహాసముద్రంలో చైనా సైనిక ఉనికి పెరుగుతుంది. అది భారతదేశ భద్రతకు తీవ్ర ముప్పు. తీస్తా నదీ జలాల పంపిణీ. ఇది భారత్ బంగ్లాదేశ్ మధ్య చాలా కాలంగా ఉన్న ప్రధాన వివాదం. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వ్యతిరేకతతో ఈ ఒప్పందం ముందుకు సాగడం లేదు. ఈ వివాదాన్ని పరిష్కరించడంలో జాప్యం బంగ్లాదేశ్లో భారత వ్యతిరేక సెంటిమెంట్ని పెంచుతోంది. దీన్ని చైనా తనకు అనుకూలంగా వాడుకుంటోంది. చైనా బంగ్లాదేశ్కు నదీ జలాల నిర్వహణలో సహాయం చేస్తానని ముందుకు రావడం వ్యూహాత్మకంగా భారత్కి ఒక సవాల్. కాలాదాన్ మల్టీమోడల్ ట్రాన్సిట్ ప్రాజెక్ట్. భారతదేశం నిర్మిస్తున్న షిల్లాంగ్ సిల్చార్ హైవే కాలాదాన్ మల్టీమోడల్ ట్రాన్సిట్ ప్రాజెక్టులో కీలక పాత్ర పోషిస్తోంది. ఇది ఈశాన్య రాష్ట్రాల్ని బంగ్లాదేశ్పై ఆధారపడకుండా మయన్మార్ ద్వారా నేరుగా సముద్రంతో కలుపుతుంది. సిట్వే పోర్టు ద్వారా మిజోరంకి సరుకు రవాణా సులభతరం అవుతుంది. ఇది వ్యూహాత్మకంగా చాలా ముఖ్యమైంది. ఈ ప్రాజెక్టు పూర్తయితే ఈశాన్య రాష్ట్రాలకు ఆర్థికంగా, భద్రతపరంగా పెద్ద ఊతం లభిస్తుంది. ఈ కఠిన నిర్ణయాలతో బంగ్లాదేశ్ ఆర్థిక వ్యవస్థపై భారీ ఒత్తిడి పడడం ఇప్పుడు ఖాయం. బంగ్లాదేశ్ హోం వ్యవహారాల సలహాదారు భారతదేశంపై తన పౌరుల్ని బలవంతంగా పుషిన్ ద్వారా బంగ్లాదేశ్లోకి పంపిస్తోంది అని అన్నారు. అతను ఈ వివాదాస్పద ప్రకటనని సత్కీరా జిల్లాలో ఫ్లోటింగ్ బోర్డర్ అవుట్ పోస్టు ప్రారంభోత్సవం సందర్భంగా అన్నారు. భారతదేశం ఇప్పుడు తన సరిహద్దు భద్రతని మరింత బలంగా, కఠినంగా చేసింది. ఎటువంటి లోపం వదలలేదు. బంగ్లాదేశ్ సరిహద్దులో అదనపు సైన్యం, భద్రతా దళాలు మోహరించబడ్డాయి మరియు సరిహద్దు ఫెన్సింగ్తో పాటు ఆధునిక సీసీటీవీ కెమెరాలతో నిఘా పెంచబడింది. బీఎస్ఎఫ్కి పూర్తిగా స్పష్టమైన, కఠినమైన ఆదేశాలు ఇవ్వబడ్డాయి. ఏదైనా చొరబాటు ప్రయత్నంపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలి. బంగ్లా పట్ల ఎటువంటి మెతకదనం చూపకూడదు. గత కొన్ని నెలలుగా అక్రమంగా ప్రవేశించిన అనేక మందిని అరెస్ట్ చేశారు. సరిహద్దు ప్రాంతాల్లో పరిస్థితి పూర్తిగా కంట్రోల్ చేసింది. భారతదేశం ఇప్పుడు ఏ దేశాన్ని తన అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడానికి అనుమతించే మూడ్లో అస్సలు లేదు. ఈ పరిణామాలు బంగ్లాదేశ్ అంతర్గత రాజకీయాలపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉంది. భారత వ్యతిరేక సెంటిమెంట్ని రెచ్చగొట్టి అధికారంలోకి రావాలనుకునే శక్తులకి ఇది గట్టి ఎదురుదెబ్బ. ఆర్థికంగా దెబ్బతిన్నప్పుడు బంగ్లాదేశ్ ప్రజలు తమ ప్రభుత్వం యొక్క విదేశాంగ విధానాన్ని ప్రశ్నించే అవకాశం ఉంది. చైనాతో పెరుగుతున్న సాన్నిహిత్యం దీర్ఘకాలంలో బంగ్లాదేశ్కి ఎంతవరకు లాభిస్తుందో చూడాలి. చైనా డెబ్ట్ ట్రాప్ వ్యూహం అనేక దేశాల్ని ప్రభావితం చేసింది మరియు బంగ్లాదేశ్ కూడా ఈ ప్రమాదంలో పడే అవకాశం ఉంది. మీరు ఏమనుకుంటున్నారు? భారతదేశం బంగ్లాదేశ్కి వ్యతిరేకంగా తీసుకున్న ఈ నిర్ణయాలు సరైనవేనా? ఈ విషయంలో మీ అభిప్రాయాల్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇది ఇవాల్టి వీడియో. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. మీరు కొత్తగా కనుక ఈ ఛానల్ని చూస్తున్నట్టయితే వెంటనే వీడియోని లైక్ చేసి, షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.